గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో పరకమణి చోరీ కేసు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం మాత్రమే కాదు, ఎన్నో అక్రమాలు జరిగాయి. టీటీడీ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. 400 రూపాయల విలువ చేసే శాలువాలను ఏకంగా 1300కు కొనుగోలు చేయడం అవినీతికి పరాకాష్ట. అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చివరికి శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలకు పాల్పడ్డారని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గత వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీసేందుకు ప్రస్తుత ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే పరకమణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై విచారణ పూర్తయింది. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసిన ఘోరంలో కారకులైన వారు ఒక్కొక్కరు విచారణకు హాజరవుతున్నారు. తిరుమలలో అక్రమాలు చోటు చేసుకోవడంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించాయి. ఈ నేపథ్యంలో గత పాలక మండళ్ల కాలంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలపై దృష్టి సారించారు. లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.